ఇంట్లోనే మా సిస్టర్ ఎంగేజ్మెంట్ ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసామో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అస్సలం వాలేకుం, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యు ఫ్రెండ్స్? ఐ యామ్ ఫైన్. థంబ్నెయిల్ చూస్తే మీకే అర్థమైపోయే ఉండిద్ది ఈ పార్టీకే. అవునండి, మా చెల్లి ఎంగేజ్మెంట్. సో అక్కడికైతే వెళ్తున్నాము. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది. ఫైనల్లీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇవన్నీ కట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ కి చాలా ఐటమ్స్ పెట్టాము, అవన్నీ ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఫాస్ట్ గా ఇవన్నీ కట్ చేయాలి. ఆఫ్టర్నూన్ అయింది. ఇక్కడైతే వేడి రైస్, అట్ ద సేమ్ టైం కర్రీ ఏమనుకుంటున్నారో చూడండి. వంకాయ పొటాటో కర్రీ అయితే ప్రిపేర్ చేశారు. లంచ్ అయితే ఇది. నైట్ డిన్నర్ కోసం అయితే ఇంకా చూస్తుండండి, స్కిప్ చేయకుండా చూపిస్తాను. సిస్టర్ ఎంగేజ్మెంట్ అన్నావు కదా, ఓన్ సిస్టరా లేకపోతే కజిన్ సిస్టరా అనేది మీకు డౌట్ ఉండిద్ది. ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో. ఎంతమంది వస్తారు, ఎంతమందిని ఇన్వైట్ చేశాము, ఎన్ని వెరైటీస్ ప్రిపేర్ చేసామో ప్రతిదీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. కజిన్ సిస్టరే కానీ ఓన్ సిస్టర్ కన్నా ఎక్కువ బాండింగ్ అయితే ఉండిద్ది మా ఇద్దరి మధ్యన. అంత ఫ్రెండ్లీగా అయితే మూవ్ అవుతాము. నైట్ డిన్నర్ కోసం ప్రతిదీ కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేసాము. ఇప్పుడైతే గోంగూర ప్రిపేర్ చేస్తున్నారు మా పెద్దమ్మ, చూస్తూ ఉండండి. మా అమ్మ వాళ్ళు 3 సిస్టర్స్, 2 బ్రదర్స్. మా అమ్మనే అందరికన్నా పెద్ద. మా అమ్మ తర్వాత నెక్స్ట్ ఆంటీ. ఆ ఆంటీ కూతుర్దే ఈ రోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఫైనల్లీ గోంగూర ప్రిపేర్ అయిపోయిందో. స్మైల్ ప్లీజ్ ఆఫ్రిన్. अंकल हाय बोलो. हाय हाय नागरत बस. हाय हाय सोनी. काका मामा मामा हाय बोलो. मोटर बंद करो. बड़े मामा तुम्हें हाय बोलो. बंद कर ఇప్పుడు దాకా చూసారు కదా, బ్లూ షర్ట్ లో ఉన్నది పెద్ద మామయ్య, రెడ్ టీ షర్ట్ లో ఉన్నది చిన్న మామయ్య. మా పెద్ద అంకుల్ అంటే ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉండిద్ది, ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ లో ఎక్కువగా ఉన్నారు. ఫైనల్లీ కద్దు దాల్చా కూడా ప్రిపేర్ చేసేసాము. ఇక్కడ మా అమ్మ అయితే పెరుగు చట్నీ కోసం ఆనియన్స్ కట్ చేసేసి ఇప్పుడు అవన్నీ కలుపుతుంది. ఫైనల్లీ గోంగూర అట్ ద సేమ్ టైం దాల్చా అయితే ప్రిపేర్ చేసేసాము. పొలంలోకి చికెన్ గ్రేవీ కర్రీలోకి అయితే ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేస్తున్నాము. ఇద్దరు పెద్దమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళు అయితే కట్ చేస్తున్నారు. నేను కూడా హెల్ప్ చేద్దాం అన్నట్టుగా కూర్చొని నేను కూడా కట్ చేస్తున్నాను. అప్పట్లోనే చూడండి, షెహజాద్ అయితే వచ్చి ఎత్తుకోమంటున్నాడు. షెహజాద్ అయితే ఇంతమందిని చూసి అసలు చాలా భయపడుతున్నాడు. నా దగ్గరే ఉంటున్నాడు, నన్నే ఎత్తుకోమంటున్నాడు. మా అమ్మ అయితే ఇప్పుడే నమాజ్ చదువుకొని వచ్చి పెరుగు చట్నీ పని అయితే చూస్తున్నారు. అలసిపోయి కూర్చున్నారు చూడండి. ఇక్కడ మా పెద్ద అంకుల్ అట్ ద సేమ్ టైం మా పెద్ద మామయ్య హాయ్ చెప్తున్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అయితే బిజీ అయిపోయారు. ఏదైనా ఫంక్షన్ చేయాలి అనుకుంటే వామ్మో ఇంతమంది వస్తారు, అమ్మ మనమైతే ఫుడ్ ప్రిపేర్ చేయలేము అని భయపడతాం. కానీ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటే ఎంత పెద్ద వర్క్ అయినా చిటికలో అయిపోయిద్ది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతమంది హెల్ప్ చేసుకుంటున్నామో చక్కగా ఫాస్ట్గా ఇప్పుడు దాకా గోంగూర ప్రిపేర్ చేసేసాము. ఎట్ ద సేమ్ టైం దాల్చా కూడా ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడైతే బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాము. 150 మెంబర్స్కి సరిపడినంత బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బగారా రైస్ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమైపోయిద్ది మీకే. ఫస్ట్ ఆయిల్ వేసుకుని లవంగా, చెక్క, యాలకులు వేసుకోవాలి. ఈయనే మా పెద్ద అంకులు, ఈయన కూతురుదే ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. మా తమ్ముడు వాళ్ళైతే లైటింగ్లు వేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ షేడ్లో అయితే రావాలి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేయాలి. ఎక్కువ వర్క్ ఉందని స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఎంజాయ్గా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అదే ఫుడ్ని ప్రిపేర్ చేసామనుకోండి, ఫుడ్ టేస్టీగా కూడా ఉండిద్ది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ కూడా తగ్గిపోయింది.
పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా టమాటోస్, అవన్నీ దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరే చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలిసి మెలిసి మా ఫ్యామిలీ అందరు కలిసి చూడండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. పులావ్ అయితే ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. ఈ టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి. నా వీడియోస్ ఈ మధ్య డైలీ రావడం లేదు, ఎందుకు అనుకుంటున్నారా? ఫాస్టింగ్ ఉన్నాను. डालो डालो बिस्मिल्लाह डालो టమాటాలు పుదీనా మగ్గిన తర్వాత మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మా చిన్న మామయ్య అయితే కుకింగ్ మాస్టర్ అయిపోయారు. ఒక్కరితో అయితే కాదు కదా ఫ్రెండ్స్, అందరూ కలిసి చేసుకుంటేనే అయితే ఏ ఫంక్షన్ అయినా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. అక్కడ అంత పొగ వస్తుంది కదా, అంత పొగలో అంత మంటల్లో ఒక్కళ్ళే నుంచుని చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఒకళ్ళకి నలుగురు ఉండి హెల్ప్ చేసుకుంటూ ఉంటే ఎంత మందికైనా ఎన్ని రకాల ఫుడ్ అయినా మంచిగా ప్రిపేర్ చేయొచ్చు. ఏమంటారు? ఆల్మోస్ట్ ఫుడ్ ప్రిపరేషన్ అంతా చూపించాను. ఒకటి మాత్రం స్కిప్ అయిపోయింది. ఏంటని చూస్తున్నారా? అదేనండి చికెన్ గ్రేవీ కర్రీ. అదైతే చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎమ్మి ఎమ్మి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ, చూసేయండి. नहीं ज़रूर चाय है तो चाय इधर बच्ची हाय बोलो पानी वहाँ उतार कर डालो भेजा हाँ ऐसा ऊपर नीचे करो पानी उतर जाता नहीं नीचे जाता है अभी टिकते थे पानी वो बात तो कपड़े कपड़े में करो से पानी डाल के पानी पी ये देख टिका मां तो डुबा को काढ़ो डुबा को तो ऊपर नीचे डालेंगे ऐसा करेंगे जाने था लेगा पानी ना तो नीचे से अलावा नीचे के चावल अलग हाँ हाँ नहीं है ना ये अल्लाह ने ऐसे नीचे से अल्लाह दो किधर फिरता ना बस बस हलाओ ना नहीं गोल फिराता हाँ बाद में फिरा सकते नहीं नीचे का गिरते करेंगे हाँ बस बस लो नहीं अच्छा ना दे चार बोला ना दे ये दो बस चला में पानी पड़ा या अल्लाह ए पेना लग गया दाग हां लगे
ये कभी इसमें लखीने तुम्हें कभी इसमें लखीने खाने में जो जल जाता है तो गोल गोल फिलहाल तो फिरो कोई मजा अच्छा पीते हैं ए खाना ऐसा करी जानी खाना टूट जाता చూస్తూనే ఉన్నారు కదా, ఆల్మోస్ట్ ఫుడ్ ప్రిపరేషన్ అయితే సగానికి సగం అయిపోయింది. ఇప్పుడు చివర్లో పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, దానిమ్మకాయ అవన్నీ. ఇప్పుడైతే ఆ బకెట్, పెరుగు బకెట్ అస్సలు ఓపెన్ అవ్వడం లేదు. చాలా కష్టాలే పడ్డాము దాన్ని ఓపెన్ చేయడానికి. ఇక్కడైతే ఒక పెద్ద జోక్ అయితే వేశారు, అందుకని నవ్వుతూ నుంచున్నాం అక్కడ అందరం. వీడియోని ఒక లైక్ చేయండి అబ్బా. मेरे दाल 10 का थे अब आधा डालो पायल उसमें तो कहते देर कितना जोगिंदा अपन बिस्मिल्लाह देखा पा डालो हां कैसे हां बोला चमचा ला मती में प्याज दे दे फर्स्ट फोन इसमें फेंकी दोनों कहाँ बैठा माल होना नहीं इसमें वेटिंग की बैठा नहीं नमक नहीं आना चाहती है चावल आदि भी बस अब चल दे पानी बात है ना भैया को मैं हाथ रखेंगे फोन खोल कर अच्छा पानी लगा लेना इसमें apa kan bang ini पहले आधा खड़े तो बोगना जरा है को बोल को बड़ा है को बड़ा करो चटनी उठा फेंकने का ये ले चमचा अच्छो रेशमा गोल फिर तुझो हाँ अंचल से ले आशु बोने अंचल हाँ हाँ ऐसा हाँ नीचे से हरा ना कोले जरा लगे खामोश कर दरो हाँ हंगारू इधर का हला डाल का निकाल दो इधर डाल ఇంటి బయట రోడ్డు మీద స్టేజ్ అయితే వేస్తున్నారు చూడండి. ఎలా డెకరేషన్ చేశారో కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చోడానికి డెకరేషన్ అయితే చేసేస్తున్నారు స్టేజ్ మీద. వీడే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు, నాకైతే తమ్ముడు అవుతాడు. దగ్గరుండి కూర్చొని మరి స్టేజ్ కి డెకరేషన్ అయితే చేపిస్తున్నాడు. స్టేజ్ అవుట్పుట్ డెకరేషన్ అయితే చూడండి ఇలా అయితే ఉంది. నా కూతురు అయితే ఆ డెకరేషన్ ని చూసుకుంటూ అక్కడే నుంచుంది. ఫైనల్లీ పులావ్ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా జస్ట్ అయితే చూస్తున్నారు ఎలా పర్ఫెక్ట్ గా ఉందా లేదా అన్నట్టుగా. ఇంకా ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసేసాము. మా చెల్లి ఎంగేజ్మెంట్ అయితే గుడవల్లి అనే విలేజ్లో జరిగింది. గుడవల్లి అనే విలేజ్ మా నాయనమ్మ వాళ్ళ పుట్టినిల్లు. మా నాయనమ్మ తాతయ్య ఎలాగో భూమి మీద లేరు. మా నాయనమ్మ వాళ్ళ అక్క బావ అయితే ఉన్నారు కదా, వాళ్ళని చూస్తుంటే మా నాయనమ్మ తాతయ్య గుర్తొస్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్తూ వెళ్తూ సమోసాలు అయితే తీసుకుని వెళ్ళాను. ఫైనల్లీ ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. అట్ ద సేమ్ టైం పెళ్లి కొడుకు వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళకి డిన్నర్ కోసం ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మా నాన్న అయితే గిన్నెల్లో కర్రీ వేస్తున్నారు. చికెన్ గ్రేవీ కర్రీ అయితే గిన్నెల్లో వేస్తున్నారు. మా పెద్ద అంకుల్ మా పెద్ద ఆంటీ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. ఎంగేజ్మెంట్ ఎలా జరిగిద్దా, ఇంత ఫుడ్ మేము ప్రిపేర్ చేస్తామా లేదా అని. కానీ దేవుడి దయ వల్ల ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు కూడా సర్వ్ చేసేస్తున్నాము. ఫాస్ట్గా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా రసం కూడా స్టార్ట్ చేసేస్తాము. రసం అనగానే చింతపండు రసం అనుకోకండి,
పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి పూల దండలు అయితే మార్పిస్తాము. దీన్నే రసం. మామా ఫాస్టింగ్ ఉంటాం కదా, సో 7:30 కల్లా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము వేయడం. మా ఇంటికి మా నాన్నే పెద్ద కదా, సో పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి రసం చేయడానికి మా నాన్ననే స్టేజ్ మీద ఎక్కి వాళ్ళిద్దరికి బట్టలు పెడుతున్నారు. మా చెల్లి మా మరిది ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అందరూ బ్లెస్ చేయండి. ఎంగేజ్మెంట్ అనేది చాలా సాఫీగా చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.